తర్వాత సోషల్ మీడియా అయితే మొత్తం నువ్వు సింగిల్ కాదు భయ్యా, మేము అండగా ఉన్నాం, నిన్ను వదిలేయ్యం, ఇలా చాలా హడావిడే చేశారు ఇదంతా కూడా. మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా ట్వీట్ పెట్టలేదు. పైగా తోట త్రిమూర్తులు కూడా వెళ్ళి కలవడం, ఓకే ఆయన కాపు నాయకుడు కాబట్టి అలా వెళ్ళాడు, ఇంకో రకంగా వెళ్ళాడు, ఆయన కూడా వైసీపీ కాబట్టి ఆ రాజకీయం అన్న కనిపిస్తుంది. అదేదో సామెత ఉంది, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడే. బేసిక్గా దానికి వీళ్ళు ఎందుకు అయ్యా అంటే వీళ్ళకి ఇక్కడ ప్రభుత్వ సమస్యల మీద ఏదైనా మాట్లాడితే కనుక కుమ్మేస్తున్నారు వీళ్ళు. అంటే ఒకటి సార్, సినిమా పరిశ్రమలో ఉన్న నాయకులు చిన్న వాళ్ళు, ఇందాక మీరు అన్నట్టు నాని వీళ్ళందరూ పరామర్శించారంటే ఓకే, తోట త్రిమూర్తులు వెళ్ళి పరామర్శించడం ఏంటో, జగన్ గారు ట్వీట్ పెట్టడం ఏంటో మరి. తోట త్రిమూర్తులు అంటే వ్యక్తిగతం అనుకోండి, అది కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది, తను కూడా ఎమ్మెల్యే కావడానికి ఆ రోజుల్లో చిరంజీవి గారి ఆశీస్సులు అనేటటువంటిది అంతా ఉండుండొచ్చును, పిఆర్పీలో కూడా ఉన్నారు కాబట్టి ఆ రూట్లో ఉండుండొచ్చును. అంటే అల్లు అరవింద్ వీళ్ళతో కూడా కాంటాక్ట్స్ అయ్యి ఉన్నట్టున్నాయి ఆయనకి, అది లెక్కలోకి రాదు. కానీ వైసీపీ వాళ్ళ గొడవ ఏంటంటే ఇప్పుడు తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదు. బేసిక్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ఆగదు సహజంగా. ఇప్పుడు ఇక్కడ కనుక జగన్ ఏదే చంద్రబాబు మీదనో లేదా పవన్ కళ్యాణ్ మీదనో పెడితే వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, లేకపోతే రచ్చరచ్చ నడుస్తుంది, సమాధానాలు చెప్పుకోవడం ఇదంతా అవుతుంది. అదే ఇప్పుడు వాళ్ళకి మెగా ఫ్యాన్స్ మీద విపరీతమైన వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది. క్రమక్రమంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక ద్వేషభావం పెరిగిపోతుంది. ఒకప్పుడు నందమూరి వర్సెస్ మెగా అభిమానుల మధ్యన ఉన్న వార్ టైప్లో ఇప్పుడు వీళ్ళు సినిమా యాక్టర్గా జగన్, కానీ జగన్ ఫ్యాన్